నేనెలాంటి జాగ్రత్తలు తీసుకుంటాను, ఇలాంటివి అసలు రెడీమేడ్ ఇన్‌స్టంట్ ఫుడ్ అంటే ఏంటి? అవి మన ఇంటికి రాకుండా, మనము వాటి మీదకి మన దృష్టి వెళ్ళకుండా నేనేం జేస్తాను అనేవి కొన్ని నా అలవాట్లయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ నేను అన్బాక్సింగ్ చేసేదొచ్చేసి పన్నీర్ మేకర్. నేను పన్నీర్ చేసుకునేటప్పుడు క్లాత్‌లో చేసుకుంటున్నాను కదా! అయితే ఆ క్లాత్ ఎన్ని సార్లు ఒక మల్టిపుల్ క్లాత్స్ పెట్టుకున్నాను. కానీ ఫ్రీక్వెంట్‌గా వాష్ చేసినా కూడాను కొంచెం స్మెల్లొచ్చేస్తున్నాయి. నాకంత ఇష్టం ఉండట్లేదు క్లాత్‌లో అనేది. అందుకని ఏదన్నా ఉంటదా అసలు పన్నీర్ మేక్ చేయడానికి స్టీల్‌లో అట్లాంటిదేదన్నా అని చూస్తే నాకు దొరికింది అమెజాన్‌లో. సో, చాలా ప్రొడక్ట్స్ చూసాను. కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంది. చిన్న చిన్నవైనా గానీ కాస్ట్ ఎక్కువే ఉంది. సరే అని చాలా రోజుల నుంచి పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పటికైతే నేను సరే అనేసి తీసేసుకున్నా. ఒక పావు లీటరుదనమాట. అంటే ఒక హాఫ్ లీటర్ ప్యాకెట్‌తో మనం పన్నీర్‌కి చేసి ఇందులో పోసేసామనంటే ఒక పావు లీటర్ క్వాంటిటీ తోటి మనకి పన్నీర్ మేక్ అవుతదంట. రేపు చేద్దామండి. రేపు చేసినప్పుడు ఎట్లా వచ్చిందనేది చూపిస్తాను. ఎడ్జెస్ అంతా కూడా కొంచెం షార్ప్‌గున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండాలి క్లీనింగ్ టైమ్‌లో. ఇంకా క్వాలిటీ అంతా గూడా బాగుంది. చాలా అనిపించింది. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. నేను 1 నంబర్‌ది తీసుకున్నాను. ఉన్న వాటిల్లోకెల్లా చిన్నది తీసేసుకున్నా. ఇంకా పెద్ద సైజెస్ కూడా ఉంటాయి. ఇలా పోసేసి పైన లిడ్ పెట్టేసి కొంచెం వెయిట్ పెట్టాలి అనేసుంది. సో, చేస్తే గానీ ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అనేది కంప్లీట్‌గా షేర్ చేయగలుగుతాను. సరే, ఇది కూడా నేను అది ఇన్‌స్టంట్ ఫుడ్ అవాయిడ్ చేయడం కోసం తీసుకున్న డెసిషనే. అంతకుముందయితే హెరిటేజ్ పన్నీర్ ప్యాకెట్స్ ఉండేవి కదా! అవి తెప్పించుకునేదాన్ని కదా నేను. ఆ తర్వాత మిల్క్ ప్యాకెట్‌తోనే చేస్తూ ఉన్నాను. నేనే ఇంట్లో చేసుకోవడం అలవాటయిపోయింది కాబట్టి ఈజీగా చేసేసుకొని అప్పటికప్పుడు కర్రీ చేసేసుకుంటూ ఉన్నాను. సరే, ముందుగా మనము రెడీమేడ్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుందాము. రెడీమేడ్ ఫుడ్ అంటే ఏందనంటే మనకి బయట నుండి తెచ్చుకుంటాం కదండీ! ఏదో ఒకటి ఇప్పుడు పానీపూరి అని, ఇంకా చాట్ అనేసి ఇంకా రకరకాలుంటాయి కదా! చాట్ బండి దగ్గర రకరకాలుంటాయి కదా! అవి గానివ్వండి, లేదు ఫ్రైడ్ రైసు, బయట దొరికే నూడిల్సు ఇవన్నీ ఉన్నాయి కదా! ఆ జంక్ ఐటెమ్స్ ఉంటాయి కదా! అవి మాత్రమే రెడీమేడ్‌వి అనుకోకూడదు. మనము కర్రీ పాయింట్‌లో నుంచి కర్రీస్ తెచ్చుకోవడము, ఇంకా మంచి రెస్టారెంట్సో ఏవో ఒకటి అనుకుందాము. అక్కడి నుండి ఫుడ్ ఆర్డర్ చేసేసుకోవడము ఇట్లాంటివి ఉంటాయి కదా! అవన్నీ కూడా రెడీమేడ్ ఫుడ్. రెడీ టు ఈట్ ఇంక తెచ్చుకోవడము, ఓపెన్ చేయడం, తినేయడము అనేవన్నీ కూడా రెడీమేడ్ ఫుడ్ కదా! అలాంటి రెడీమేడ్ ఫుడ్ ఎప్పుడు మనకు కావాలి అని అనిపిస్తది అనంటే లేడీస్ అది వర్కింగ్ వుమెన్ అవ్వనివ్వండి, హౌస్ వైఫ్స్ అవ్వనివ్వండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వనివ్వండి, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అవ్వనివ్వండి, వాళ్ళు ఎవరికుండే వర్క్స్ వాళ్ళకుంటాయి కదా! దాని ప్రకారము ఒక పర్టిక్యులర్ టైంలో ఎవ్రీ టైము రెడీమేడ్ ఫుడ్ కోసమే చూస్తారు ప్రతి ఒక్కళ్ళు అనట్లేదు కానీ, కొన్ని పర్టిక్యులర్ టైమింగ్స్‌లో వచ్చేసి మనకి హెక్టిక్‌గా ఉన్న టైంలో అలాంటప్పుడు కూడా మనము వంట చేయాలి. ఇప్పుడు ఆఫీస్ వర్కే బాగా హెక్టిక్‌గా ఉంది. లేదు, ఆఫీస్ నుండి రావడమే కాస్త ట్రాఫిక్‌లో ఇబ్బందిగా అట్లా వచ్చాము. కాస్త స్ట్రెస్‌గా ఉంది, టయర్డ్‌గా ఉంది. అలాంటప్పుడు ఏమన్నా ఫుడ్ ఆర్డర్ చేసేసుకొని తినేద్దాం. ఇప్పుడు కిచెన్‌లోకెళ్ళి మళ్ళీ మొదలుపెట్టుకొని వంటంతా ఎక్కడ చేసుకుంటాము అనేసి అనిపిస్తది గదా! అలాంటప్పుడు తెచ్చుకుని తింటాము. అవే అలవాట్లు ఎక్కువ అది ఫ్లెక్సిబుల్‌గా అనిపిస్తుంది కాబట్టి ఇంకా తర్వాత తర్వాత కూడా అవే చేయాలి అని అనిపిస్తాయి మనకి. అవి అవాయిడ్ చేయడం వల్ల మనకొచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అనంటే, ఒకటి మనీ సేవ్ అవుతుంది. రెండోదొచ్చేసి మనము ఎంత క్వాంటిటీలో తింటామో తెలియకుండా కొంచెము ఎక్కువ బయట చేసేవంటే ఆయిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొంచెము సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవన్నీ అట్లా ఉంటాయి కదా! అలాంటివన్నీ కూడా మనకి బాడీకి, హెల్త్‌కి మంచిది కాదు. అయితే ఇంకొకటొచ్చేసి హైజీన్ మెయింటైన్ అవుతదో లేదో కూడా చెప్పలేము. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఎప్పుడన్నా అకేషనల్‌గా ఏదన్నా మనము చిన్న ట్రీట్ పార్టీ చేసుకునేటప్పుడు అందరూ గెట్ టుగెదర్ అప్పుడు అలాంటప్పుడు తినడంలో తప్పులేదు కానీ, మనము రెగ్యులర్ లైఫ్‌లో కూడా కిచెన్‌కెళ్ళి చెయ్యడానికి మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆర్డర్ చేసేసుకుంటే తినేస్తే పనైపోద్ది అనే సిట్యుయేషన్స్ అయితే లేకుండా మనము మన ఇంట్లో మనమే మన కిచెన్‌లో మేనేజ్ చేసుకోవాల్సుంటుంది. అందులో మెయిన్‌గా మెయింటైన్ చేయాల్సింది ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్‌లో ఏంటి అనంటే దోస పిండి, ఇడ్లీ పిండంటే ఎప్పుడు ప్రతినిత్యం ఉండాలి అంటే ఉండదు. కానీ దోస పిండయితే ప్రతినిత్యము గూడా మనము
పెట్టుకోవచ్చు. రెడీమేడ్‌గా చేసేసుకొని పెట్టేసుకునే ఉండొచ్చు. దాంతో పాటుగా మళ్ళీ అప్పుడు మీరు కొబ్బరి, మళ్ళీ వేరుశనగ పప్పులు, పచ్చిమిర్చి ఇవన్నీ వేయించి చట్నీలు చేసుకుంటానా అనంటే అట్లా కాదు. అలాంటి అర్జెంట్ సిట్యుయేషన్స్ ఉంటాయి కదా! మనం కిచెన్‌లో స్టవ్ ఆన్ చేసి కుక్ చేయగలిగే అంత టైం లేనప్పుడొచ్చేసి మనకి కారప్పొడులైతే ఎప్పుడూ ఉండాలి. ఇడ్లీ పిండి ఎప్పుడూ లేకపోయినా దోస పిండి, అలాగే కారప్పొడులు ఎప్పుడూ ఉన్నాయి అని అనుకోండి. మనము దోసలేసేసుకుంటాము. ఆ పొడి కొంచెం నెయ్యి వేసుకొని తినేస్తాము. లేదు కొంచెం రైస్ పెట్టేసుకుంటాము. ఆ పొడేసుకొని కొంచెం నెయ్యేసుకొని తినేస్తాము. అలాంటియి ఉండాలి. ఎప్పుడు నిమ్మకాయలుండాలి. లెమన్ ఎప్పుడూ ఫ్రిడ్జ్‌లో ఉండేలాగా నేనైతే చూసుకుంటాను. ఎప్పుడైనా అర్జెంట్ సిట్యుయేషన్స్‌లో వచ్చేసరికి ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేసే అంత టైం లేదు. అన్ టైమ్‌లో ఎక్కడికో ఎళ్ళాల్సొస్తుంది అన్నప్పుడొచ్చేసి లెమన్ అయితే పెట్టేసుకుంటాను. కుక్కర్‌లో రైస్ పెట్టేయడము, తాలింపేసేయడము, లెమన్ పిండేయడము అయిపోయింది. లెమన్ రైస్ తినేసేయడము. దాంతో పాటుగా వడియాలుంటాయి. వడియాలు బయట కొనే అప్పడాలు అయితే కానే కాదు. ఎప్పుడు కూడా మా అమ్మ చేసి ఇచ్చేస్తా ఉంటదనమాట వడియాలు. వడియాలు వేయించేసుకోవడము, పులిహోరలోకైనా, ఆ లెమన్ రైస్‌లోకైనా కూడా కలిపేసుకొని తినేయొచ్చు. ఇంకా అసలు ఇప్పుడు నేను సాంప్రదాయంలో ఉన్నాము, స్వామికి మహానైవేద్యాలు చేసి పెడతాం కాబట్టి మరీ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకునేవి ఎక్కువ పదార్థాలు పెట్టుకోలేము. అంటే ఇప్పుడు చింతపండు పులిహోరకి కూడా ఇన్‌స్టంట్‌గా కలిపేసుకోవడం కోసము చింతపండుతో కూడా మనకి పులిహోరకి కావాల్సినంత ఆ లిక్విడ్ అనేది తయారు చేసి పెట్టేసుకోవచ్చు. తాలింపేసేసుకొని కూడా అవసరం లేదు. మనము అప్పటికప్పుడు అన్నం వండేసుకోవడము, ఈ గ్రేవీ లాగా ఉంటదనమాట పులిహోరకి ఆ స్టఫ్. అది కొంచెం కలిపేసుకోవడము అయిపోయింది పులిహోర. కానీ అలాంటివి స్వామివారికి నివేదించలేం కదా! అదే నిమ్మకాయ పులిహోర అయితే నివేదించుకోగలుగుతాము. అందుకని జెప్పేసి నా దగ్గర ఇంకా ఆప్షన్స్ చాలా తక్కువే ఉంటాయి. కానీ ఆలోచించి చేసుకోగలిగితే ఇంకెక్కువ ఆప్షన్సే ఉంటాయి మనకి. రెడీమేడ్ ఫుడ్ అవాయిడ్ చేయడానికి ఫ్రిడ్జ్‌లో స్టాక్ చేసుకొని మనము అప్పటికప్పుడు చేసుకొని తినేవన్నీ కూడా ఎక్కువ ఆప్షన్సే ఉంటాయి వేరే వాళ్ళకైతే. ఒకసారి అవి కూడా ఎప్పుడైనా గానీ లిస్ట్ ఔట్ చేసి చెప్తాను. ఎందుకంటే ఈ వీడియోలో నేను ఫాలో అయ్యే అలవాట్లు మాత్రమే చెప్తున్నాను కాబట్టి ఇందులో కొంచెం లిమిటెడ్‌గానే ఉంటాయి. అలాగే పెరుగొకటి. పెరుగు కారప్పొడులతో పాటుగా, నిమ్మకాయలతో పాటుగా పెరుగు కూడా ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్‌లో మనము మెయింటైన్ చేసుకుంటూనే ఉన్నామనుకోండి, అప్పటికప్పుడు అన్నం వండేసుకున్నప్పుడు పెరుగు పెట్టేసుకొనైనా తినేసేయొచ్చు. దీనివల్ల రెడీమేడ్ ఫుడ్స్ చాలా అవాయిడ్ అయిపోతాయి మనకి. సో, ఇవి కూడా చాలా తక్కువ టైంలో వండేసుకోగలుగుతాం కాబట్టి. సో, రెండోదొచ్చేసి ఇన్‌స్టంట్ ఫుడ్స్. ఇన్‌స్టంట్ ఫుడ్స్ అని అంటేనండి మనకి ఈ 5 మినిట్స్ నూడిల్స్, 5 మినిట్స్ పాస్తా ఇవి మాత్రమే కాదు ఇన్‌స్టంట్ ఫుడ్స్. ఇన్‌స్టంట్ ఫుడ్స్ వచ్చేసి మనకి అప్పటికప్పుడు వేడి చేసుకొని తినే చపాతీలు, వేడి చేసుకొని తినే మనకి ఇవి పరోటా ప్యాకెట్స్ ఉంటాయి కదా! అవి కూడా ఇన్‌స్టంట్ ఫుడ్సే కదండీ! అవి కూడా ఇంకా వాటితో పాటుగా మనకి తెచ్చుకొని వేయించుకొని తినేసేవి ఇవి ఫ్రెంచ్ ఫ్రై ప్యాకెట్స్ ఉన్నాయి. ఇంకా దాంతో పాటుగా ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. నేను ఇంకా అసలు వాటన్నిటిని అసలు ఏమేమి ఉన్నాయనేవి గూడా సరిగ్గా నాకు తెలీదు. తెలిసినవి కొన్ని వరకు లిస్ట్ చెప్తున్నాను. ఈ ఇన్‌స్టంట్ ఫుడ్స్ ఉన్నాయి కదా! పాలల్లో వేసుకునే కార్న్ ఫ్లేక్స్ కానివ్వండి, పాలల్లో వేసుకునే చాకోస్ మొన్న ఈ మధ్యనే 2 చాకో ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము. మా సాహితి టేస్ట్ చూస్తా ఎట్లుంటాయో అందనేసి. ఏవో 4 తినింది గానీ నాకు అంతగా నచ్చలేదు అనింది. ఉత్తగా తిని పాలల్లో ఏస్తే అసలే తినలేదు. కార్న్ ఫ్లేక్స్ కూడా ఇంతకుముందు నాకు అలవాటుండేది ఎప్పుడైనా తినడము. నాకిప్పుడు అది కూడా వద్దు అని చెప్పేసి క్యాన్సిల్ చేసేసాను. అసలు మనకొద్దు అలాంటివి అని చెప్పేసి. వీటన్నిటిలో ప్యాకెట్‌లో ప్యాక్ చేసే ఫుడ్ ఐటెమ్స్ అన్నిట్లో కూడా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అది మన హెల్త్‌కి మంచిది కాదు. పిల్లల హెల్త్‌కి అస్సలే మంచిది కాదు. అలాంటివి కొని మన చేతులతో మనం పిల్లలకి పెట్టడం అనేది ఎట్టి పరిస్థితిలోనూ మంచిది కాదు. పొటాటోస్ తీసుకొచ్చి సన్నగా స్లైస్ చేసి చిప్స్ చేసి పెడుతూ ఉంటాను నేను మా సాహితికి కావాలి అని అడిగినప్పుడు మాత్రము. లేదు అనంటే కొన్ని ఐటెమ్స్ అయితే మాకు ఒక లిస్ట్ ఉంటదనమాట. స్నాక్ ఎలాంటి స్నాక్ పెట్టాలి అనేవి. అలాంటివన్నీ కూడా ఇంట్లోనే చేసి పెడతాను. ఇంకొక వీడియోలో ఏమేం స్నాక్స్ అనేవి నేను ఇంట్లో చేసి పెడతాను అనేవి చెప్తాను. చూపిస్తాను కూడాను. అయితే ఇప్పుడు ఇన్‌స్టంట్ ఫుడ్స్‌లో వచ్చేసి మనము నూడిల్సు, పాస్తా, పరోటా, చపాతీ వీటితో పాటుగా ఇంకున్నాయేంటంటే అండి హల్దీరామ్స్ వాళ్ళవి సమోసాలు. సమోసా గూడా ఇన్‌స్టంట్‌గా ప్యాకెట్స్‌లో వచ్చేస్తున్నాయి. వాటితో పాటు పానీపూరి మిక్స్ ఆ ప్యాకెట్ తెచ్చి నీళ్లు కలిపేసుకోవడం, ఆ పూరీల్లో పోసుకొని తినేయడమేనంట. ఇవన్నీ గూడా ఎంతెంత ప్రిజర్వేటివ్స్ యూజ్ చేసి, ఎంతలాగా వెజిటబుల్స్‌ని డీహైడ్రేట్ చేసి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేసి నిలవపెడితే అన్నాళ్ళు నిలువుంటున్నాయో చూడండి. అలాంటివన్నీ అసలు వద్దే వద్దు మనకి. ఎందుకంటే మనము ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి. వీటితో పాటు
గ్రైండరో, మిక్సీలో వేసుకోలేక, లేదంటే బద్ధకంగా అనిపించో, లేదు అనంటే అంత టైం గూడా లేకనో బయట నుండి ఇడ్లీ పిండ్లు, దోస పిండ్లు తీసుకొచ్చి ఇడ్లీలు, దోసలు వేసుకునే చాలా మందిని గూడా నేను చూసాననమాట. నేను ఒక్కసారి గూడా బయట నుండి తెచ్చిన ఇడ్లీ పిండి, దోస పిండి వాడిందే లేదు నాకు లైఫ్ టైమ్‌లో. ఎందుకంటే మన చేతులతో మనం పిండి గడుక్కొని, రవ్వ గడుక్కొని, బియ్యం గడుక్కొని, మిక్సీయో, గ్రైండరో వేసుకొని, మన చేత్తో మనం వండుకొని తింటే ఎంత నమ్మకంగా ఉంటుంది మనకి, తృప్తిగా గూడా ఉంటుంది కదా! అదే వేరే వాళ్ళు ఏ నీళ్ళతో కడుగుతున్నారో, ఎట్లా కడుగుతున్నారో తెలీదు. వాళ్ళు రుబ్బే గ్రైండర్‌ని క్లీన్ చేస్తున్నారో లేదో కూడా మనకి తెలీదు. ఏ చేతులతో తీసి ఆ కంటైనర్స్ క్లీన్‌గా ఉన్న వాటిల్లోనే పోస్తున్నారా లేదా గూడా మనకు తెలీదు. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో తయారవుతున్నాయి కదా! సరే, అలాంటివి మనము చక్కగా అవాయిడ్ చేసేయొచ్చు. చాలా సింపుల్‌గా అయిపోతాయి మనకి ఇడ్లీ పిండి, దోస పిండిలు కూడా గ్రైండర్ కూడా అవసరం లేకుండా చాలా చక్కగా పర్ఫెక్ట్‌గా ఇడ్లీ, దోసలు రావడానికి, మిక్సీలో వేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకి. బయట నుండి బ్యాటర్ తీసుకొచ్చుకొని ఇడ్లీలు, దోసలు వేసుకోవాల్సిన అవసరం లేకుండా మనమే ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటూ ఉన్నాము అనంటే చాలా బావుంటది. ఇంక మనము ఎన్నో పనులు చేస్తున్నాము, ఎంతో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ ఇంత స్ట్రగుల్ అయ్యేది కూడా మనం ఆరోగ్యంగా ఉండడానికి, మనం తినడానికి, పిల్లలకి పెట్టడానికే కదా! వారం రోజుల్లో ఒకరోజు, ఒక పూట కాస్త టైం కేటాయించి, ఆ వారానికి సరిపడా మీల్ ప్రిపరేషన్ అనేది షెడ్యూల్ చేసుకొని, దానికి కావాల్సిన ప్రిపరేషన్ అన్నీ చేసుకొని రెడీగా పెట్టేసుకుంటే, ఎంతో మనము ఔట్ సైడ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఇన్‌స్టంట్ అండ్ రెడీమేడ్ ఫుడ్‌ని. మన ఆరోగ్యాలు కూడా బావుంటాయి. మనకి, మన ఫ్యామిలీకి బాండింగ్ గూడా కరెక్ట్‌గా బావుంటదనమాట. హ్యాపీనెస్ అంతా కూడా చాలా బావుంటది. సో, ఈ వివరాలైతే కొంతమందికి హెల్ప్ అవుతాయేమో అనేసి అనుకోని నేను షేర్ చేస్తున్నాను. దీనికి సంబంధించి మరికొన్ని వీడియోస్ కూడా ఫ్యూచర్‌లో పోస్ట్ చేస్తాను. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటాను, ఔట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడానికి ఎలాంటివి క్యారీ చేస్తాను, ఎలాంటివి రెడీ చేసి పెట్టుకుంటాను అనేవి, హెల్తీగా ఉండేవి ఎలాంటివి చేసి పెట్టుకుంటాము అనేవి నెక్స్ట్ వీడియోస్‌లో షేర్ చేస్తానండి.